ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తే హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడిక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ వసూలు చేయాలనే మళ్ళీ పైకి కప్పం కట్టాలనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు నిర్వహించి తీరుతా. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. మనం ఏం చేయనో బిఏ చేయనో ఏం చేయనో అది కూడా చదివో సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు? అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రానోళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్నాసులట. అరే సన్నాసి రేవంత్ రెడ్డి, అరే సన్నాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను.